అందరికీ నేను మీ రాజమండ్రి అమ్మాయి. ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే బాగున్నామండి. మా రజనీ జాన్ యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న గంట బెల్ కొట్టండి. నేను ఇవాళ మరొక వీడియోతో మీ ముందుకు వచ్చానండి. అదేంటంటే ఈరోజు నేను బెండకాయ ఫ్రై చేస్తున్నాను. బెండకాయ ఫ్రై ఉట్టుపప్పు చేస్తున్నానండి. ఇవాళ మా స్పెషల్ అయితే అది. రెండు వీడియోలోకి వెళ్ళిపోదాం, చూద్దరు కానీ ఏ విధంగా చేస్తున్నాను అన్నది. ఫ్రైకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి ఇవి: పోపులు, మినపప్పు, పచ్చెనపప్పు, జీలకర్ర అవినండి, ఉల్లిపాయ, ఎండుమిరపకాయ, కరివేపాకు. ఈ పోపు దినుసులు వేసుకోవడం వల్ల మన ఫ్రై చాలా టేస్ట్గా ఉంటుందండి. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. రండి మనం వీడియోలోకి వెళ్ళిపోదాము. ఫ్రై ఏ విధంగా చేయాలో మీకు చూపిస్తాను. బెండకాయ ముక్కలు కోసుకున్న తర్వాత ఒక 5 minutes ఎండలో ఆరబెట్టుకోండి. జిగురు అనేది మనకి తక్కువగా వస్తుంది. ఒకసారి ఆ విధంగా ట్రై చేయండి. స్టవ్ వెలిగించుకుని బాండి పెట్టుకుని, నేను గాను నూనెతోనే చేస్తానండి ఫ్రైలు. కొంచెం ఆయిల్ ఎక్కువగానే వేస్తాను నేను, ఎందుకంటే మా వారు ఫ్రై అన్నంలో కలుపుకొని తింటారండి బాగానే. దానివల్ల నేను గాను నూనె అన్నది కొంచెం ఎక్కువగా వేస్తాను. ఈ విధంగా ట్రై చేయండి ఒకసారి, బాగుంటుంది. ఆయిల్ హీట్ అయిందండి. మనం ఇప్పుడు ఎల్లుల్లిపాయలు వేసుకుందాం. ఎల్లుల్లిపాయలు కచ్చబచ్చ చెదగొట్టుకోవాలండి. ఎల్లుల్లిపాయలు ఫ్రై అయిన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి. ఎల్లుల్లిపాయ బాగా వేగాలి. చూడండి, మనకి ఎల్లుల్లిపాయలు వేగిపోయినాయి కదా. ఇప్పుడు ఇగో తాలింపులు యాడ్ చేసేస్తున్నాను నేను. తాలింపులు వేయకుండా కూడా నేను చేస్తానండి, అలా కూడా బాగుంటుంది ఫ్రై. తాలింపులు వేగిన తర్వాత ఎండుమిరపకాయలు వేసేసుకోవడమే. చూడండి, పోపులు వేగిపోయినాయి కాబట్టి నేను ఎండుమిరపకాయ యాడ్ చేసేస్తున్నాను. సిమ్లో పెట్టుకుని ఇలా చేస్తున్నానండి నేను. ఎప్పుడు కూడా ఫ్రైల్లో మనం ఆనియన్స్ వేసినప్పుడు ఎండుమిరపకాయ వేసేసుకున్న తర్వాతే ఆనియన్స్ వేసుకోవాలండి. లేదంటే మనకి ఎండుమిరపకాయ వేగదనమాట, పచ్చి పచ్చిగానే ఉంటుంది, అలాగా వేగదు. చూసారు కదా, కొంచెం వేగిన తర్వాత కరివేపాకు వేసేస్తున్నాను. వెంటనే ఉల్లిపాయలు ఇగో ఇలా క్రష్ చేసుకుని ఒకసారి వేసేసుకోవాలి. ఉల్లిపాయ అన్నది బాగా వేగిపోవాలండి, మనకి పచ్చిదానం ఉండకూడదు, ఎర్రగా వేగిపోవాలి ఉల్లిపాయ. చూడండి, మనకి ఉల్లిపాయలు బాగా ఫ్రై అయిపోయినాయి కదా. బెండకాయ ముక్కలు యాడ్ చేసేసుకుందాం. సమ్మర్ కదండి, అరుగుదల ఉన్నాయి, ఎక్కువ అరుగుదల ఉన్నాయో తినండి. ఆహారం మనం తీసుకునే ఫుడ్ వల్ల మన ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. ఏది ఫ్రై చేసుకుంటున్నా, ఒకవేళ ఇగురు వండుకుంటున్నా కొంచెం చారు కానీ, పప్పు చారు కానీ, మజ్జిగ చారు కానీ, ఇలా లిక్విడ్లు ఉన్నాయి కొంచెం పెట్టుకోండి సైడ్ డిష్ కింద, బాగుంటుంది. అరుగుదల కూడా మనకి బాగుంటుంది అన్నమాట. ఇది కొంచెం సాల్ట్ వేసుకుని మనం ఫ్రై చేసుకుందాం. సాల్ట్ యాడ్ చేస్తున్నాను. చూడండి ఎంతవరకు అయిందో మన ఫ్రై. మధ్య మధ్యలో మూత పెట్టుకుంటూ, మూత తీసుకుంటూ కలుపుకుంటూ ఉండాలండి. ఇంకా కొంచెం ఫ్రై అవ్వాలి మనకి. ఇంకాని ఈరోజు మీరేం స్పెషల్ చేశారండి? కామెంట్ చేయండి ఏం స్పెషల్ చేశారో. మూత పెట్టేస్తానండి. ఇంకొక 5 నిమిషాలు అయిపోతుంది మన ఫ్రై. చూడండి మన ఫ్రై ఇదిగో, చూడండి ఎంతవరకు అయిందో. ఇలా వేగిపోయిన తర్వాత కొంచెం పసుపు,
చాలామంది ఫ్రైల్లోని కొంతమంది కారం వేసుకోరండి, మిరపకాయలు వేసుకుంటారంటే. నేనైతే కారం కూడా వేస్తానండి ఫ్రైల్లో, బాగుంటుంది టేస్ట్ కారం వేసుకుంటే. సరిపోతుంది మాకు. అంతే అండి, 2 నిమిషాలు ఫ్రై చేసేసుకున్నాం అనుకోండి, అయిపోయింది బెండకాయ ఫ్రై. ఉల్లిపాయ వేసుకోండి, బెండకాయ వేపుల్లో ఉల్లిపాయ వేసుకుంటే చాలా టేస్ట్ వస్తుందండి, బాగుంటుంది టేస్ట్. చాలామంది ఉల్లిపాయ వేయరు, ఉల్లిపాయ వేయండి, చాలా టేస్ట్ వస్తుంది. తర్వాత మా నుంచి ఏ వీడియోస్ కావాలో కామెంట్ చేయండి. నాకైతే మొన్న గోంగూర పచ్చడి చేస్తే ఒక సిస్టర్ కామెంట్ పెట్టారు, కోకోనట్ పచ్చడి చేయండి అక్క, కొబ్బరి పచ్చడి చేయండి అక్క అని కామెంట్ పెట్టింది ఒక సిస్టర్. నేనైతే కొంచెం బిజీగా ఉండి నేను ఆ కామెంట్ చూడలేదండి, దానివల్ల తనకు రిప్లై ఇవ్వలేకపోయాను. నేను కంపల్సరీ చేసి చూపిస్తానమ్మా, కొబ్బరికాయ మామిడికాయ పచ్చడి చేసి చూపిస్తాను రోట్లో నీకు. నెక్స్ట్ వీడియో అదే చేస్తాను. కామెంట్ పెట్టినందుకు చాలా థ్యాంక్స్. అలాగే మీకు ఏమన్నా మా నుంచి వంటలు ఏమన్నా కావాలంటే తప్పనిసరి కామెంట్ చేయండి, నేను చేసి చూపిస్తాను. చూడండి మన బెండకాయ ఫ్రై అయిపోయింది. ఇంకా దీంట్లోనే కొంచెం పల్లీలు కూడా వేయించుకుని వేసుకుంటారండి, అలా కూడా చాలా బాగుంటుంది. నేను ఈరోజు ఆ విధంగా చేయలేదు, అలా కూడా ఒకసారి చేసి చూపిస్తాను మీకు. అలా కూడా చాలా టేస్ట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. అంతే అండి, మన బెండకాయ ఫ్రై అయిపోయింది. పప్పు పెడతాను ఇప్పుడు. చూడండి, మాకైతే ఈ పప్పు సరిపోతుంది. పప్పు చాలామంది పసుపు వేసుకుని పెట్టేసుకుంటారండి. కొంచెం పసుపు వేసుకుని గాను నూనె వేసుకుంటే చాలా బాగుంటుందండి పప్పులో. ఇప్పుడు కూడా నేను అలాగే వేస్తాను. అదిగో చూడండి, అంత గాను నూనె వేసాను. గాను నూనె వేసి ఇంకంతే విజిల్స్ ఏం చేసుకుంటున్నాం, ఒక 2-3 విజిల్స్ ఏం చేసుకుంటే మన పప్పు ఉడికిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, ఈరోజు మా స్పెషల్ అయితే అయిపోయింది. ఇదిగో వట్టిపప్పు, ముద్దపప్పు, బెండకాయ ఫ్రై. చూసారా, ఇది రోజు మా స్పెషల్. పెరుగు, వడియాలు వేయింతాను. ఈరోజు మా డిన్నర్ మా ఫుడ్ కంప్లీట్ అయిపోయినట్టే. ఓకేనా? మా రజనీ జాన్ యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న గంట బెల్ కొట్టండి. మీ రాజమండ్రి అమ్మాయి. బాయ్.